వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయన్నారు సీఎం చంద్రబాబు. శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశారు. 5 ఏళ్లలో వైసీపీ 9.74 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిలో పెడతామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు చంద్రబాబు. టాక్సేషన్ విపరీతంగా పెంచారు, కరెంటు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, పెట్రోల్ పెంచారు, శాండ్ పెంచారు, కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. పన్నులు హైయెస్ట్ వేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటి పర్యవసానం ఒకసారి దిశ ఇక్కడ చూస్తే 9,74,000 కోట్ల రూపాయలు అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే, ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను. 9,74,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి. తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూసే అధ్యక్ష, పర్ క్యాపిటా డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలు పెరిగింది. డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే, డబుల్ పైన దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపుంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది? ఎక్కడ కొట్టుకోబోయింది? ఎందుకు అప్పు చేశారు? పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం. 74,000 నుంచి 1,40,000 అప్పు, 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది.